Hello everyone, welcome to our channel Get to Foods. సో టుడేస్ రెసిపీ ఏంటంటే మనం జనరల్గా పిల్లలకి పాలలో హార్లిక్స్ బూస్ట్ బోర్న్విటా లాంటివి కల్పిస్తూ ఉంటాం. సో దానికి బదులుగా మనం గోధుమలతో ఇంట్లోనే ఈజీగా ఈ పౌడర్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకి. సో దీనికోసం ముందుగా మనం ఇక్కడ యూస్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోధుమలు. ఇక్కడ మనం తీసుకున్న గోధుమలు 1 కప్పు మెజర్ చేసుకొని తీసుకోవాలి. మీరు ఏ కప్తోనైతే గోధుమల్ని మెజర్ చేస్తారో అదే కప్తో మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మెజర్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ కప్తోనే అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. సో ఇలా 1 కప్ మెజర్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన వీటిని మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలాగా మనం తీసుకున్న గోధుమలు అనేవి బాగా నానిపోయిన తర్వాత 12 అవర్స్ తర్వాత మార్నింగ్ వీటిని ఒక పల్చని కాటన్ క్లాత్లో ఇలా టై చేసుకొని 1 డే మొత్తము పెట్టుకోవాలి. ఇక్కడ నాకు స్లైడ్ మిస్ అయింది, సారీ ఫర్ దట్. సో ఇలాగా మనకు 1 డే తర్వాత ఇలా స్ప్రౌట్స్ అనేవి గోధుమల నుంచి బయటకు వస్తాయి. ఇప్పుడు మనం ఈ క్లాత్ని విప్పి గోధుమల్ని బయటకు తీసుకుందాం. ఇలా 1 డే మొత్తము మనం టై చేసి పెడితే మొలకలు అనేవి గోధుమలకి ఇలా వస్తాయి. ఇలా మొలక వచ్చిన గోధుమలతో మనం ఈ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇప్పుడు వీటిని ఒక 2 అవర్స్ ఫ్యాన్ కింద కానీ లేదంటే షేడీ ప్లేస్లో డ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 అవర్స్ తర్వాత మనం ఇలాగా ఒక ప్యాన్లోకి కొద్దిగా యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మనం యాడ్ చేసిన గోధుమలు అనేవి క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని ఫ్రై చేస్తుంటే కాసేపటికి ఇలాగా మెత్తగా అవుతుంటాయి. ఇలా మెత్తగా అయిన తర్వాత మనం వీటిని క్రంచీగా అయ్యేంత వరకు గోల్డ్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొన్ని యాడ్ చేసుకుంటూ మొత్తం గోధుమలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఇక్కడ పల్లీలు 1/2 కప్ దాకా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇవి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి మనం ఏ కప్తోనైతే గోధుమల్ని మెజర్ చేసామో అదే కప్తో ఇవన్నీ మెజర్ చేసుకోవాలి. సో ఇక్కడ 1/2 కప్పు బాదమ్స్ని మెజర్ చేసుకొని వీటిని కూడా డ్రై ఫ్రై చేసుకోవాలి 5 మినిట్స్. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలాగా క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లీలని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పౌడర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న గోధుమలను కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగ మొత్తము అన్ని గోధుమలు చేసుకున్న తర్వాత మిగిలిన ఏదైతే ఉందో ఎక్స్ట్రాక్ట్ దాన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే బాదమ్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్ దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే మిల్క్ పౌడర్ 1/2 కప్ యాడ్ చేసుకొని ఇవన్నీ ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని మొత్తం అన్నీ కలిసేటట్లు మిక్స్ చేసుకొని పెట్టుకుంటే మనకు హార్లిక్స్ లాంటి ఫ్లేవర్తో రెడీ అయిపోతుంది. సో పిల్లలకి చాలా ఇష్టమైన చాక్లెట్ ఫ్లేవర్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్లో నుంచి కొద్దిగా వేరే బౌల్లోకి తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ దాకా కోకో పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకు చాక్లెట్ ఫ్లేవర్తో ఈ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. సో పిల్లలకి చాలా హెల్తీగా ఇలాగా మీరు ఇంట్లోనే పాలల్లో కలుపుకోవడానికి ఈ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొద్దిగా పాలల్లో కలిపి చూపిస్తాను. ఇలాగా గోరువెచ్చగా ఉన్న పాలల్లో మనం ఈ పౌడర్ అనేది మిక్స్ చేసేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు ప్రిపేర్ చేసుకోండి. గోధుమలతో మొలకొచ్చిన గోధుమలతో ఇలా పౌడర్ అనేది మీరు పాలల్లో కలుపుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా పిల్లలకి ఇంట్లోనే హార్లిక్స్ బూస్ట్ బోర్న్విటా లాంటివి ఏవీ అవసరం లేకుండా ఇలాగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. సో ఇలా 2 ఫ్లేవర్స్తో మనము ఈ పౌడర్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పిల్లలకి చాలా హెల్తీగా మీరు ఇంట్లోనే పాలల్లో మిక్స్ చేసుకోవడానికి పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా మొలకెత్తిన గోధుమలతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్తీ రెసిపీస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్ టు ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్. నమస్తే.
అందరికి నమస్తే బిడ్డ, బాగుంటుందా? నేను రా మీ కుమరక్కను. సబ్స్క్రైబ్ చేసుకొని గంటలు కొట్టుకుని కామెంట్ పెట్టి అన్ని చేయండి బిడ్డ. Please subscribe Gattu Foods YouTube channel. Thank you. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గట్టు ఫుడ్స్ ఇన్ యూట్యూబ్ అండ్ మీ దోస్తులు కూడా షేర్ చేయండి, మంచిగా ఉంటుంది. Please subscribe Gattu Foods.